2 minutes మనం సాంగ్ పాడడం ధ్యానం చేస్తున్నాం. సాంగ్ పాడితే కొంచెం తెలుసు కాసేపు కనిపిస్తున్నాం. అష్టస్ ఒక 2 minutes, ఓన్లీ 2 minutes. మధురం మధురం అంతా మధురం 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 సర్వం మధురం 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 అంతా మధురం పుష్పం మధురం మధు మధురం పుష్పం మధురం మధు మధురం దేహం మధురం ఆత్మ మధురం దేహం మధురం ఆత్మ మధురం 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 అంతా మధురం జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం యోగం మధురం యోగం మధురం యోగం మధురం యోగం మధురం 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 అంతా మధురం కలిమి మధురం లేమి మధురం కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమానం మధురం మానం మధురం అవమానం మధురం కామం మధురం అర్థం మధురం కామం మధురం అర్థం మధురం ధర్మం మధురం మోక్షం మధురం ధర్మం మధురం మోక్షం మధురం 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 అంతా మధురం గానం మధురం ధ్యానం మధురం గానం మధురం ధ్యానం మధురం త్రినేత్రం మధురం ఆత్మయానం మధురం త్రినేత్రం మధురం ఆత్మయానం మధురం 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 అంతా మధురం 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 అంతా మధురం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆల్రెడీ నా క్లాస్ అందరూ విన్నారా? వినవాళ్ళు కూడా విన్నారేమో, విన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈరోజు మనము సరెండర్ అనే క్లాస్ చెప్తున్నాం మాస్టర్స్. సరెండర్ అంటే మన లోపల ఉండే అహంకారాన్ని, భయాలను, ఆందోళనలను మొత్తం అన్ని వదిలివేయడమే సరెండర్. మన లోపల ఒక అహంకారం ఉంది, ఒక భయం ఉంది, ఒక ఆందోళన ఉంది అంటే మనం సరెండర్లో లేనట్లే. సరెండర్ అంటే పూర్తి సమర్పణ భావంతో ఉండడం. ఎవరికి? ఆ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేసే పనులు చేస్తూ ఆ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా విశ్వాసంతో, నమ్మకంతో ఎవరి మీదైనా సరే, మనం ఆ దైవం మీదైనా ఉండొచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు, చైతన్యం అనుకోవచ్చు, ఆ సమర్పణ భావంతో నాకు అన్నీ జరుగుతాయి అనే ఒక సమర్పణ భావంతో వదిలివేయడమే సరెండర్ అంటారన్నమాట. మనం ఆ సమర్పణ భావంతో లేకుండా ఎప్పుడు ఎలా ఉంటామంటే అంతా అది జరిగిపోవాలి, ఎప్పుడే జరిగిపోవాలి, ఆ పని వెంటనే అది జరిగిపోవాలి. ఒక సంఘర్షణలో, నిరంతరం ఒక సంఘర్షణలో ఉంటాము.
జరగాలి జరగాలి, ఏంటి ఇంకా జరగలేదే, ఈ పని ఎందుకు అయిపోలేదు, ఎందుకు ఇంకా లేట్ అవుతుంది. ఇట్లా ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటాం. ఒక భయం ఉంటుంది మనకు, జరుగుతుందో లేదో, మనం అనుకునేది నెరవేరుతుందో లేదో. అలా ఉంటే అది సమర్పణ భావంతో లేనట్లు అంటున్నారు. మనం సమర్పణ భావంతో ఉంటే ఫలితాన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి, ఏది జరిగితే జరుగుతుంది అని మనం చేసే ప్రయత్నం చేస్తాం. సరెండర్ అంటే ఇప్పుడు మామూలుగా యుద్ధాలు ఏమంటారు, సరెండర్ అయిపోయినారు అంటే లొంగిపోయినారు అంటారు. వేరే ఒక దేశము ఇప్పుడు రాజుల కాలంలో అయితే యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోవడం అంటే వాళ్ళు లొంగిపోయినారు అంటారు. అంటే చేతగాక ఓడిపోయినారు అని. అది సరెండర్ అంటే అది కాదు. ఇక్కడ సరెండర్ అంటే మనం ఓడిపోవడం కాదు, మనకు మనమే సమర్పించుకోవడం. మన ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా, అంత ఆందోళన చెందకుండా మనం చేసే పని మీద దృష్టి పెట్టి హాయిగా ఆనందంగా ఆ పని చేసుకుంటూ పోవడమే సరెండర్. ఆ పని చేసుకుంటూ పోకుండా మనం చేసేది ఇంకా ఫలితాన్ని ఎప్పుడు ఒక విత్తనం వేస్తాం, ఆ విత్తనం వెంటనే మొలకెత్తదు కదా, దానికి కొంత టైం తీసుకుంటుంది. కొన్ని తొందరగా మొలకెత్తుతాయి, కొన్ని భూమిలోనే రేట్లన్నీ లోపల బాగా పాదుకునే తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. అట్లా ఆ విత్తనంలాగా మనం కూడా వెంటనే మొలకెత్తాలి, పని జరిగిపోవాలి అనుకోకుండా కాస్త ప్రశాంతంగా మన పనులు చేసుకుంటుంటే సార్ అది సరెండర్ అంటాము. జరిగేది ప్రతిఘటించకూడదు. ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, నదికి చాలా అడ్డం వస్తుంటాయి. దానితో పోరాడుతుందా, పోరాడదు, మళ్ళీ ఇంకో దారి చూసుకొని అలా వెళ్ళిపోతూనే సాగిపోతూనే ఉంటుంది. అట్లా నదిలా మనం కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దేన్ని ప్రతిఘటించవద్దు, ఇది వద్దు, ఇది అవసరం లేదు, ఇది చెయ్యను అనుకోకుండా, ప్రతిఘటించకుండా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ అలా ముందుకు సాగిపోతూ మన పనిని మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అనుమతించాలి, దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. అనుమతించడం అంటే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ ఒక అవగాహనతో జీవించాలి. నేనే అన్ని చేస్తున్నాను, నేనే నా అనే భావన వదిలేసి ఏం చేయాలి, నాతో చేయించబడుతుంది ఈ పని, నేను కాదు ఇక్కడ చేసేది, నేను నిమిత్త మాత్రుడాలి, నాతో యూనివర్స్ చేయించుకుంటుంది అనే భావనతో ఉంటే అదే సరెండర్. అంటే అదే, అంతకన్నా ఏం లేదు. నేనే చేస్తున్నానంటే అప్పుడు ఏమవుతుందంటే అది అహంకారం అవుతుంది. నేనే చెప్తున్నాను, నేనే చేస్తున్నాను, ఈ పని అంతా నేనే చేస్తున్నానని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది అహంకార భావన అని చెప్తున్నారు అనమాట. సరెండర్ అంటే ఓడిపోవడం కాదు, మన జీవితాన్ని ఆ విశ్వానికి అంకితం చేయడం. ఆ విశ్వజ్ఞానం అనే సత్యానికి విశ్వాసంతో నేను నీకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను, ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని అప్పగించడమే సరెండర్. మనం ఎందుకు సరెండర్ కావాలి, మాస్టర్ సరెండర్ ఎందుకు కావాలి? మనం అన్నింటినీ నియంత్రించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు జరగాలన్నప్పుడు ఏమవుతుంది, మన లోపల ఏమవుతుంది, ఒక ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి కలుగుతుందా లేదా, ఒక భయం అనేది వస్తుందా లేదా, ఒక ఆందోళన వస్తుందా లేదా. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం సరెండర్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరగవన్నమాట. ఎప్పుడైతే ఇదే జరగాలి, ఇలానే జరగాలంటే అప్పుడు మనలో ఒత్తిడి పెట్టి మనకే, మన బాడీకి నష్టం. కాబట్టి మనం ఎప్పుడు సరెండర్ అనే భావనతో ఉండాలి. అలా చేస్తే ఒత్తిడి కలుగుతుంది, భయం వస్తుంది, ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. మనకు జరగలేదనుకో పని, మన ఇంట్లో ఏదైనా ఉంటుంది, మనం అనుకున్న పని వెంటనే జరగలేదనుకో, చాలా మంది కోపడిపోతా అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఊరుకోని కోపాలు వస్తుంటాయి, గొడవలు పడతా అంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఆ సమర్పణ భావంతో ఉంటామో ఇవన్నీ ఉండవు. కోపం ఉండదు, అక్కడ భయం ఉండదు, నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు, ఒత్తిడి ఉండదు, ఒక ప్రశాంతత ఉంటుంది. ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. నిర్ణయాలు మనం స్పష్టంగా తీసుకుంటాం. ఏం చేస్తే కరెక్ట్గా ఈ పని జరుగుతుంది అనే నిర్ణయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు ఆనందము అనేది మన లోపల నుంచి తెలియకుండానే ఆనందం వస్తుంది. ఒక ధ్యాన స్థితిలో ఉంటామంట. సరెండర్ ఎందుకు కావాలంటే మనం అన్నింటినీ నియంత్రించాలని ప్రయత్నిస్తే
ఇబ్బంది పడతాము, ఒత్తిడికి గురవుతాము, భయానికి గురవుతాము, ఆందోళనకు గురవుతాము, కోపాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఏమొస్తాయి? ఇవన్నీ మన లోపల ఉండే భావాలన్నీ అనారోగ్యాలు అనేది వస్తాయి అని చెప్తున్నారు. సరెండర్ మనకు ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు రైతు ఉన్నాడు మాస్టర్, మనం రైతులేమో విత్తనాలు వేస్తాడు, దానికి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు, ఎరువులు వేస్తాడు. కానీ ఆ వర్షం ఎప్పుడు రావాలనేది రైతు నిర్ణయించగలడా? రైతు చేతిలో లేదు కదా. అది ఎవరు నిర్ణయం? యూనివర్స్ నిర్ణయం. యూనివర్స్ వర్షం ఎప్పుడు కురియాలనో ఆ ప్రకృతికి తెలుసు, ప్రకృతి నిర్ణయిస్తుంది అదంతా. కానీ రైతులు వర్షం పడాలి అంటే పడదు. ఆ ప్రకృతికి మనం అనుగుణంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతి కూడా అనుకూలిస్తుంది. కాబట్టి ఆ రైతు విత్తనం వేసేంత వరకే రైతు బాధ్యత, అంతేగాని ఆ రైతు పంట ఎలా వండాలి, ఏం వండాలి, కరువు రావాలన్నా మంచిగా అద్భుతంగా వండాలనేది ఆ ప్రకృతి నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ రైతు వేసిన పంటలాగే మనం కూడా ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఎప్పుడు రైతు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయడో మనం కూడా అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని దైవానికి వదిలేస్తే దైవమే ఏం చేయాలి, మనకి ఎలా చేయాలని దైవమే చూసుకుంటుంది. మనకి ఏం బాధ ఉండదు, అప్పుడు ఎలాంటి బాధ ఉండదన్నమాట. ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ దైవం చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు మాస్టర్, మన పిల్లలు ఉన్నారు, మనం బాగా చదివిస్తాము, వాళ్ళు ప్రయోజనాలు చేస్తాము, అద్భుతంగా అన్నీ వాళ్ళు బాగా అద్భుతంగా ఉండాలి అనుకుంటాం. కానీ అది అందరూ ఒకే రకంగా ఉంటున్నారా? ఇప్పుడు పిల్లలు మనం అనుకున్నట్టు పిల్లలు పెద్దగా తయారవుతున్నారా? కొంతమంది అద్భుతంగా జీవిస్తుంటారు, కొంతమంది ఎన్నో కష్టాలు పడుతుంటారు, కొంతమందికి ఎన్నో అనారోగ్యాలు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా సమస్యలతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఇదంతా మనం అనుకున్నట్లు జరగడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు చదివించేంత వరకే బాధ్యత, పెంచి నిర్దేశించేంత వరకే మన బాధ్యత. వాళ్ళ జీవితం ఎలా ఉండాలనేది అది ఆ దైవం నిర్ణయిస్తుంది, యూనివర్స్ నిర్ణయిస్తుంది. వాళ్ళ పైనుంచి ఎలా డిజైన్ చేసుకొని వచ్చేటారు అలానే ఉంటారు. కానీ మనం అనుకున్నట్లు ఏది జరగదు. మరి మనం అనుకున్నట్లు జరగనప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందాలి, ఎందుకు ఒత్తిడికి గురవ్వాలి? ప్రశాంతంగా అన్ని దైవమే చూసుకుంటుందని వదిలేయచ్చు కదా. ఎందుకు పట్టుకొని సంఘర్షణలకు లోనవుతుంటాము? ఓకేనా మాస్టర్? ఎప్పుడు మనం సంఘర్షణకు లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మాస్టర్? ఫలితాలను దైవానికి వదిలేయాలి. దేన్ని మనం అంటే ప్రయత్నం ఆపాలన్నా, ఏం చేయకుండా ఇలా సోమరిలో ఉండిపోవాలన్నా దేవుడే చూసుకుంటాను అంటే అలా కూడా కావాలి. పని చెయ్యాలి, ప్రయత్నం చేయాలి, ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఫలితం ఎవరికి వదిలేయాలి? దేవుడికి వదిలేయాలి, దేవుడు చూసుకుంటాడు. సరెండర్లో ఉన్నప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. చాలా మనం స్టోరీలు అన్ని లాస్ట్లో చెప్పుకున్నాము. సరెండర్లో ఉన్నప్పుడు లైఫ్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారు అనేది మనం ఇది అయినాక లాస్ట్లో ఆ స్టోరీ వింటే మనకు తెలుస్తుంది. సరెండర్లో ఉన్నప్పుడు ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. మాస్టర్ ఎప్పుడైనా ఎప్పుడు పిల్లలను మనం ఇలానే ఉండాలి అని ఏది ఒత్తిడి తేవద్దు. పిల్లలను కూడా స్వేచ్ఛగా వదిలేయాలి, మనం చేసేది చేయాలి. ఎందుకంటే ఎవరి జీవిత లక్ష్యం వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ప్రేమతో ఒక మార్గం చూపించాలి. ఎవరికైనా ఆ ప్రేమతో ఒక మార్గం చూపించాలి కానీ ప్రతి విషయాన్ని మనం నియంత్రించాలని ప్రయత్నించకూడదు అని అంటున్నారు మాస్టర్. అలాగే ఇంకోటి, మనము ట్రాఫిక్లో వెళ్తుంటాం. ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మార్చలేని స్థితి వస్తుంది. అలా ఇప్పుడు పెద్ద ట్రాఫిక్ అయిపోతుంది. అప్పుడు మనం అసహనానికి గురైతే ఏమైతుంది? మనకే నష్టం, ఎక్కువ ఒత్తిడి వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ట్రాఫిక్ అని ఎప్పుడైతే మనం ఒక సరే ఎప్పుడో కదులుతుంది లేని ప్రశాంతంగా ఆ దైవానికి వదిలేసేది ఎప్పుడన్నా కదలలేదు. నువ్వు ఎప్పుడైతే ఒక ప్రశాంతతతో ఉంటావో వెంటనే ఆ ట్రాఫిక్ కూడా కదలడం మనం గమనిస్తాం. ఇవన్నీ కూడా మనం ఆ స్థితిని ఫీల్ అవ్వాలి. ఆ స్థితిలో మనం ఎప్పుడైతే సరెండర్లో ఉన్నప్పుడు మనకు
జరుగుతాయి. మొన్ననే మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. మా ఇంట్లో బంగారు ఒక బాక్స్లో పెట్టింటాను నేను. అది నేను ఊరికి వెళ్తాను మా చెల్లెలకి ఇచ్చిపోయాను. చాలా రోజులు 1 month క్రితమే ఎప్పుడో ఇచ్చాను. అది గుర్తులేదు మాకు, అసలు గుర్తులేదు. నేను ఇచ్చినది గుర్తుంది కానీ తీసుకునేది గుర్తులేదు. మా చెల్లెలకి అది కూడా గుర్తులేదు. మళ్ళీ నిన్న దేనికో అవసరం పడి దానికోసం చూస్తే బీరువాలో లేదు. బీరువాలో లేదు అంటే పైన ఇచ్చానేమో తీసుకోలేదేమో మా చెల్లెలు కాల్ చేసింది. మా చెల్లెలు అంత వెతికి లేదక్క ఆ రోజు ఇచ్చేసాను అంటుంది. అప్పుడు ఏం చేయాలి? నేను ఆందోళన చెందాలన్నా లేదు, ఏమైతే అది కానీ సరే అని నేను అలా ఉండిపోయాను. సరెండర్లో ఉండిపోయాను. ఫలితాన్ని దైవాన్ని వదిలేశాను. ఏం జరిగితే అది జరగలేదు. మళ్ళీ మా చెల్లెలు 2-3 సార్లు వెతికింది ఇళ్ళంతా. మళ్ళీ నేను చూశాను. చూస్తే ఇంట్లో కింద అయితే లేదు, పైనే ఉన్నది. మా చెల్లెలు లోపల దొరికినారు. ఎప్పుడైతే మా చెల్లెలు కూడా సాయిబాబాకు చెప్పేసిందంట, 2 minutesలో నాకు కనిపించాలి, లేకపోతే ఇది చాలా ఇబ్బందిగా అని అనుకుంది. వెంటనే అది కనిపించేసింది. అంటే అట్లా మనము ఫలితాన్ని వెంటనే జరగాలని కొంచెం సహనంతో, కొంచెం ఓర్పుతో ఆ సరెండర్ మోడ్లో ఉంటే అది ఆ ఫలితం అనేది మనకు అనుకూలంగానే వస్తుంది. బాగా గమనించాలి, మనం ఖచ్చితంగా గమనించండి. ఇది జరుగుతుంది. ఎందుకంటే నేను నా విషయంలో ఎన్నోసార్లు ఇలా జరిగింది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఆనందకరమేసి తెలుసా మాస్టర్ మీకు? థౌజండ్స్ ఆఫ్ జాయ్ బుక్ రాశారు కదా. ఆయన ఒకసారి తన ఉంగరం పోగొట్టుకున్నాడంట. చిన్న ఉంగరం, వేదికని ఉంగరము జారిటి. అది లక్ష్మీమాత గుర్తుగా ఆయనకు లక్ష్మీమాత ఇచ్చిందంట. ఆయన లక్ష్మీమాత డైరెక్ట్గా కనిపించి బుక్ రాయించింది కదా. ఆ గుర్తుగా ఆయన పెట్టుకున్నాడు. ఫస్ట్ కొంచెం ఆందోళన చెందినాడు, ఉంగరం పోయింది. వెంటనే ఆయనకు లక్ష్మీమాత చెప్పే విషయాలు గుర్తొచ్చినాయి. ఏం చెప్తారు లక్ష్మీమాత? ఎప్పుడు ఒక సరెండర్ మోడ్లో ఉండండి. మీ పనులు అన్ని సక్రమంగా జరగాలి అంటే మీరు ఒక సమర్పణ భావంతో ఉండండి. మీకేమి టెన్షన్ పడద్దు అని చెప్పిండు. అది గుర్తొస్తుంది. ఇప్పుడు వెంటనే సరే ఓకే, అది నాకు చాలా ఇష్టమైంది కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామన్నట్లు అలా ఉండిపోయినాడు. ఎప్పుడైతే అలా ఉండిపోతానే అతని ఎదురుకి అక్కడే ఆ ఉంగరం కనిపిస్తుందంట అని ఆ బుక్లో బాగా రాశారు కూడా. అట్లా మనం ఆ సమర్పణ భావంలో ఉంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలో మన దగ్గర వచ్చి తీరుతుంది కూడా. అలాగే అన్నమాట, మన కర్తవ్యం చేయాలి. అన్నిటినీ ఇప్పుడు మనం ఇట్లా గట్టిగా పట్టుకోవాలని చూస్తే ఇప్పుడు ఇసుక ఉంది, ఇలా పట్టుకుంటే ఏళ్ళ నుంచి జారిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు బిగించి పట్టుకోవాలని, అలా వదిలేయాలి. ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు అంతా అద్భుతాలే. అసలు ఎక్కడ అవసరమో అక్కడ విడిచిపెట్టాలి. గట్టిగా పట్టుకోకూడదు. పట్టుకుంటే ఒకవేళ పట్టుకోవాల్సిన చోట పట్టుకోవచ్చు కానీ ప్రతి చోట అంతా బిగించి పట్టుకోకూడదు. ఎక్కడ వదిలేయాలో మనం నేర్చుకోవాలి, ఎక్కడ విడిచిపెట్టాలనేది మనకు తెలియాలన్నమాట. నియంత్రణ ఇప్పుడు ఒత్తిడిని ఇస్తుంది, సమర్పణ మనకు స్వేచ్ఛ ఇస్తుంది. అప్పుడు స్వేచ్ఛగా ఉంటాము. వదిలేసినప్పుడు మనకి ఏముంటుంది? బాగా సరే ఎట్లా జరిగింది అట్లా జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఏ బాధ ఉంటుంది? ఇప్పుడు నేను ఉంటా బాగా కనిపిస్తే కనిపించదు, లేకపోతే పోతే పోనీలే, ఎవరికి బాగా ఉంటే వాళ్ళకి పోతుంది అనుకుంటాము. అప్పుడు బాధ ఉంటుంది కదా, అదే బాధ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన వంతు ప్రయత్నం చేయాలి. మన తర్వాత ఫలితాన్ని ఏదొస్తే అది అంగీకరించండి. జ్ఞానము, అదే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానము అంటున్నారు. మనము నదిలో ఈదుతూ ఉంటాము. ఆ ప్రవాహానికి ఎదురు ఈదాలంటే మన వల్ల అవుతుందా? వేగంగా నీళ్ళు ఇలా వస్తుంది. మనం ఇలా ఈదుకుంటూ పోదామంటే అస్సలు కొంచెం అడుగులు కూడా ముందుకు వెళ్ళేము. ఎప్పుడైతే ఆ ప్రవాహంతో పాటు మనం ప్రవహిస్తే ప్రవాహమే మనల్ని ఎక్కడికోసారికి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తుంది అన్నమాట. సులభంగా ఈదగలము. కాబట్టి ఎప్పుడు జీవితంలో దేనికి పోరాడద్దు, ప్రవాహంతో కలిసి ప్రయాణించాలి. అదే సరెండర్ అంటున్నారు అన్నమాట. ఒక వ్యక్తి ఏం చేసినాడన్నా, రైల్లో కూర్చొని పెద్ద బ్యాగ్ తల మీద పెట్టుకున్నాడు. తల మీద పెట్టుకుంటే అందరూ చెప్పారు, ఎందుకయ్యా నాయన రైల్లో కూర్చున్నా హాయిగా బ్యాగ్ కింద
పెట్టచ్చు కదా, ఎందుకు దాన్ని ఎంత మోస్తున్నావు అంటే అతను చెప్తాను పాపం రైలు నన్ను మోసేది కానీ ఈ బ్యాగులు కూడా మోయాలనా అంటాడంట. అంటే వాళ్ళంతా నవ్వుతారంట. అంటే మనం కూడా అలా అన్నిటినీ మోస్తున్నాం, భయాలను బాధలను ఊరికి మోసుకుంటున్నాం. అవన్నీ ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో ఫ్రీగా, అప్పుడు నువ్వు ఎంత స్వేచ్ఛగా ఉంటావో, నువ్వు ఎంత హాయిగా ఉంటావో, ఆనందంగా ఉంటావో నీకు తెలుస్తుంది అని అంటున్నారు. మోస్తూ ఉండేది మనము ఎప్పుడు జీవితంలో ఒత్తిడికి గురవుతూ ఉంటాము, భయంతో ఉంటాము, బాధలతో ఉంటాం, జీవితం అప్పుడు కొన్ని బ్రతుకుతున్నాం. అంటే జీవితం కాదు. జీవితం అనేది ప్రవాహం సాగిపోయినట్టు ఇలా నదిలా అలలా అంటారు కదా, అలా అల్లలు అలా 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 సాగిపోతూ స్వేచ్ఛగా ఉండాలి. కానీ ఇప్పుడు దేన్ని బిగించి పట్టుకోవద్దు, వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి. దేన్ని దాన్ని ఎక్కడెక్కడ వదిలేస్తూ ఉంటే అప్పుడు మనము ఎంతో హాయిగా హ్యాపీగా మన లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. మరి అలా రైల్లో కూర్చొని రైలు మోస్తాను ఆ బ్యాగ్ కూడా, కానీ అతను ఏమనుకుంటున్నాడు, రైలు కాదు నేను మోస్తున్నాను. మనం కూడా అంతే, అన్నీ మనం ఏదో మోస్తున్నామని ప్రతిదీ అన్ని ఆందోళనలు, భయాలు, బాధలు అన్ని మోస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే వదిలేస్తామో, ఎప్పుడైతే విశ్వంపై నమ్మకం ఉంచుతామో, దైవంపై నమ్మకం ఉంచుతామో అప్పుడు అన్నీ అద్భుతాలే. ఒక ప్రశ్న, ఎప్పుడైనా మాస్టర్ ఒక ప్రశ్న, మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఏదైనా నియంత్రించాలని అనుకున్నారా? దేన్నైనా నియంత్రించాలి, ఇది ఇలాగే జరగాలి అనుకున్నారా? చెప్పు చేస్తాను ఏమనుకున్నారా? ఏదైనా ఒకటి ఉదాహరణ గుర్తుందా? చెప్పుదా? ఇలా ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలి, ఇలాగే డాక్టర్ కావాలి, ఇలాగే ఇంజనీర్ కావాలి, అన్నీ నియంత్రించాలని చూస్తాం కదా మనము. మనం ఏది ఎక్కడెక్కడ స్వేచ్ఛగా జరగనివ్వము. నా మాట వినాలి. ఎందుకు నేను కదా వీళ్ళు పుట్టించింది, వీళ్ళకి తెలిసింది నేను కదా, నా మాట వినాలి అనుకుంటాం. ఎప్పుడు పిల్లలు మన ద్వారా భూమికి వచ్చినారంటే మనం తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు. మనం చెప్పినట్టు వినాలని రూల్ ఎక్కడ లేదు అసలు. పిల్లలు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మనం చెప్తాం ఇది మంచి దారి నాయన, ఈ దారి నేను నీకు బాగుంటుంది. వాళ్ళు వింటారా వినరా అనేది వాళ్ళ నిర్ణయం. అదే వాళ్ళ జీవితం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు కింద మీద వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి వచ్చినాం ఇక్కడ భూమిగా, ఆట నేర్చుకోవడానికి వచ్చినాం. మనం చెప్పినట్లే ఉండాలని ఏది కాబట్టి ఏది నియంత్రించద్దు. ఎలా జరుగుతుంది అలా హాయిగా సాగిపోనివ్వండి అని అలా మనం గుర్తు తెచ్చుకుంటే మన లైఫ్లో మనం ఎన్నో నేను చాలా నియంత్రించాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలాగే చదువుకోవాలి. పిల్లలు కూడా చాలా పాపం కష్టపెట్టేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది ఎలా పిల్లలు ఎంత బాగా పెట్టాము అని. అక్కడ ప్రతిదీ నియంత్రించాలని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా స్వేచ్ఛగా వదిలేయమంటున్నారు. మనకి దేనికి సరెండర్ చేయాలి మాస్టర్స్? దేనికి సరెండర్ అయిపోవాలి? మన అహంకారానికి సరెండర్ కావాలి, మన భయాలకు సరెండర్ కావాలి, మన కోపానికి సరెండర్ కావాలి, మన అసూయకు సరెండర్ కావాలి, మన మనం ఫలితాలు ఆశిస్తుంటాం కదా, ఆ ఫలితాలపై అధిక ఆశ ఉండకూడదు. గతం మీద పశ్చాత్తాపం, గతాన్ని వదిలేయాలి. భవిష్యత్తు మీద ఆందోళన ఉండకూడదు. వీటన్నిటికీ మనం సరెండర్ కావాలి. ఎలా సరెండర్ అవుతాము? ఇప్పుడు కోపం వచ్చినప్పుడు కోపానికి ఎలా సరెండర్ అవుతాం? కోపం వచ్చింది, కోపానికి సరెండర్ రాండి అంటున్నారు. ఎలా అవుతామంటే కోపాన్ని అంటే కోపం వస్తానే దాన్ని మనం ఏమనుకుంటాం, కోపం రావడం తప్పు అనుకుంటాం. కోపం రావడం తప్పే కాదు, మనం మామూలుగా తీసుకున్నాం కాబట్టి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని అణిచివేయకుండా, అంటే మళ్ళీ లోపలికి సప్రెస్ చేయకుండా ఎరుకతో గమనించాలి. ఎందుకు నాకు కోపం వస్తుంది, దేనివల్ల కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళ వల్ల వస్తుంది, లేకుంటే నాకు నచ్చని పని జరగడం వల్ల వస్తుంది, దేనికి మన ముందు గుర్తించాలి. కోపం ఎందుకు వస్తుంది అని
గుర్తించాలి. ఎప్పుడు గుర్తిస్తాను? ఎరుకతో, అత్యంత ఎరుకతో ఉన్నప్పుడు గుర్తిస్తాను అన్నాడు. గుర్తించినప్పుడు ఇలా చెప్పుకోవాలట, ఇప్పుడు నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తుంది అంటే నేను కోపం కాదు, నాకు వస్తాను, నేను కోపం కాదు, నేను గమనిస్తున్నాను. నువ్వు గమనించేవాడిగా ఉన్నావు, నువ్వు కాదు ఇక్కడ, నీకు కాదు కోపం వచ్చేది, నీలో దేనికో కోపం వస్తుంది. కాబట్టి నీకు కాదు కోపం, ఆ కోపము నాలో ఉండి దేనికో వస్తుంది. కాబట్టి నేను కోపం కాదు, నాలో వస్తుందని గుర్తించాలి. అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు సోల్ అనేదానికి ఎప్పుడు కోపం రాదు, అది లోపల మన మనస్సు, మైండ్, వీటికే కోపాన్ని వెళ్ళొస్తుంది. అప్పుడు గుర్తిస్తాము ఆ కోపము తీవ్రత తగ్గిపోతుందంట. తీవ్రత తగ్గి అలా కోపం నెమ్మదిగా మనలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు బాగా శ్వాసకు సరెండర్ అవ్వాలి. అప్పుడు బాగా ఊపిరి తీసుకొని ఆ కోపం వచ్చేటప్పుడు శ్వాసలు తీసుకోమంటున్నారు. గాలి తీసుకోవడం వదలడం అలా చేస్తూ గమనిస్తూ ఉంటే ఆ కోపం మెల్లగా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు హాయ్ అవుతావు. ఆ విధంగా కోపానికి సరెండర్ కావాలి. కోపానికి కారణము ఎదుటివారు మన మాట ఎక్కువ, మనకి ఎందుకు కోపం వస్తుంది? ఎవరైనా మన మాట వినప్పుడే కోపం వస్తారు, మన ఇష్టం ప్రకారం వాళ్ళు చేయనప్పుడు కోపం వస్తారు అన్నమాట. ఆ పట్టును వదిలేయాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు. మనం ఎందుకు ఇంతగా పట్టుకోవాలి అని ఎప్పుడైతే ఆ పట్టు వదిలేస్తామో, వాళ్ళు నా మాటే వినాలి అంతాన్ని వదిలేస్తామో అప్పుడు కోపము తగ్గిపోతుంది. దానికి వెంటనే మనం ఏమీ చేయకుండా అలా గమనిస్తూ ఆ పట్టును వదిలేస్తే, స్పందించకుంటే అలా అదే సరెండర్ అన్నమాట. అదే స్పందించకుండా ఉండడమే సరెండర్, ఎరుకతో ఉండడమే సరెండర్. ఇలా శ్వాస తీసుకుంటూ ఉండడమే కోపానికి సరెండర్. కోపాన్ని జయించాలంటే బలం అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు. ఆ శ్వాస, ఆ ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఆ శ్వాసకు సమర్పణ అయితే అప్పుడు మనం కోపానికి సరెండర్ అయితే ఆ కోపం కూడా వెళ్ళిపోతుంది. ఓషో బుక్లో ఏమని చెప్పినాడంటే, ఎప్పుడు మీ భావోద్వేగాలతో పోరాడకండి. భావోద్వేగాలంటే మీకు కోపం వచ్చినా, భయం వచ్చినా, ఆందోళన వచ్చినా వాటితో పోరాడద్దు. అది పోవాలి, భయం వచ్చిన భయం తగ్గిపోవాలంటే దాంట్లో వెళ్ళు, దాన్ని గమనించు, కొంచెం ఎరుకతో గమనించు. ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడు ఆ ఎరుక నీకు పెరిగే బుద్ధి, ఆ గమనిక పెరిగే బుద్ధి అవి నీ నుంచి విడుదలైపోతాయి. ఆ భావోద్వేగాలు తగ్గిపోతాయి. నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉండగలవు అని ఓషో కూడా మనకు చెప్పారన్నమాట. అలాగే మనమందరూ మనస్ఫూర్తిగా ఆందోళన ఎప్పుడైతే లేకుండా శ్వాస తీసుకుంటామో, ఏ భయము లేకుండా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉన్నారన్నమాట. ఏమీ చేయకుండా అన్నీ జరుగుతాయి అంటున్నారు. కోపం ఇప్పుడు మళ్ళీ అంటే ఇది కూడా తెలుసుకోవాలి కదా. భయం వచ్చినప్పుడు ఎలా సరెండర్ అవ్వాలి, కోపం వచ్చినప్పుడు ఎలా సరెండర్ అవ్వాలి? కోపం వచ్చినప్పుడు శ్వాసతో ఉండడం, ఎరుకతో గమనించినప్పుడు ఆ ఎదుటి వాళ్ళు మన మాట వినాలి అనే పట్టు వదిలేసినప్పుడు ఆ కోపం తగ్గిపోతుంది. అది సరెండర్ కావాలి. అలాగే భయం వచ్చినప్పుడు ఎలా సరెండర్ అవ్వాలి? భయం వచ్చినప్పుడు అయితే మనం పారిపోవాలని చూస్తామంట. అక్కడ నుంచి పారిపోవాలి అని చూస్తాం, ఎక్కువ ఆలోచిస్తాము, ఏదేదో ఊహించుకుంటాం, ముందే ఊహించుకుంటాం. మనం ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, మనం ఇంకా ఉండేదానికి ఇంత అయితే దాన్ని ఇంత పెద్దగా ఊహించుకొని భయపడుతూ ఉంటాం. చీకటి పోతుంటే తాడు చూసి పాపని భయపడతా అంటాం కదా, అలా అన్నాడు. అట్లా ప్రతి దానికి ఆ భయం అనేది ఇంకా మనము పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట. ఎప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ పక్కన ఉంటే వాడికి అస్సలు భయం ఉండదు. ఎందుకు? వాళ్ళ అమ్మ మీద నమ్మకం, అమ్మ ఉంది కదా నాకేం భయం అన్నట్టు వాడు చాలా ధైర్యంగా ఉంటాడు. అమ్మ కానీ నాన్న కానీ పక్కన ఉంటే వాళ్ళ మీద నమ్మకంతో, విశ్వాసంతో భయపడడు. వాడు ఏం భయపడడు. వాడికి చీకరైనా కూడా భయపడడు. నిజంగా భయం ఉన్నా కూడా వాళ్ళు పక్కన ఉంటే భయపడడు. అలాగే మనం భయం వచ్చినప్పుడు ఏమనుకోవాలి?
ఆ విషయం నాకు తోడుంది, నేను ఒక్కరిని లేను, నాకు ఒక్కదాన్ని లేను, నేను నా పక్కన ఉన్నారు, ఆ దైవం ఉంది నాతోనే. ఆ విషయం అనేది నిరంతరం నన్ను కంట కనిపెట్టుకొని ఉంటుంది, నాకెందుకు భయము అని ఎప్పుడైతే ఆ విశ్వంపై అనంతమైన విశ్వాసంతో మనం ఉంటామో ఆ భయము అస్సలు మనల్ని ఏమీ చేయదు. ఆ భయం మన నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైన విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక చిన్న ఏదో ఒక ఉదాహరణ చెప్పాను. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విమానానికి ఏదో అంతరాయం కలుగుతుంది. అంతరాయం కలిగి ఆ విమానంలో ఉండే వాళ్ళకి చాలా భయాందోళనకు లోనవుతారు. ఏమైంది, కింద పడిపోతాము, కింద విమానం ప్రమాదం జరిగిపోతుందేమో. ఒక చిన్న పాప మాత్రం హాయిగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఏమన్నా విమానం ప్రమాదం జరుగుతుంది, మనమంతా యాక్సిడెంట్ అయి చనిపోతామేమో, నేను భయం కలగలేదంటే ఆ ఫ్లైట్ నడిపే ఎవరు, మా నాన్న నడుపుతున్నాడు, నాకెందుకు భయం, మా నాన్న మీద నాకు అంత నమ్మకం ఉంది, మా నాన్న ఎట్లయినా దీని కింద పడనివాడు, అద్భుతంగా తీసుకెళ్తాడు అంటే ఎంత ఆ చిన్న పాప వాళ్ళ నాన్న మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి. వాళ్ళ నాన్న ఖచ్చితంగా దీన్ని కాపాడతాడు. అట్లా మనకు కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచాలి, మనకి ఏదైనా భయం కలిగినప్పుడు ఆ దైవం మీద విశ్వాసం ఉంచాలి. నాకెందుకు భయము, నా పక్కనే నా దైవం ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడని. నీకు ఏ దేవుడు ఇష్టము, దేవుడు అనే కాదు, నీకు దేని మీద నమ్మకం ఉంటే దాని మీద విశ్వాసం ఉంచితే ఆ భయం వెళ్ళిపోతుంది. దాని భయాన్ని సరెండర్ కావడం అంటే అది. అప్పుడు కూడా కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ ఇలా చెప్పుకోవచ్చు, నేను సురక్షితంగా ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను అని ఈ విశ్వానికి నేను సమర్పిస్తున్నాను, విశ్వం నన్ను నడిపిస్తోంది అని మనస్సులో ఒక మాట మనం చెప్పుకుంటే ఎంత అరణ్యాలలో చీకటిలో ఉన్నాయో ఎట్లా చోట్లోనే ఆ భయాలన్నీ వెళ్ళిపోతాయంట. భయం అనేది భవిష్యత్తులో జీవిస్తుందంట మాస్టర్. వర్తమానంలో ఉండేది మనం భవిష్యత్తులో జీవింపజేస్తుందంట. అదే సమర్పణత ఉంటే ఈ క్షణంలో ఉంటాము. ఈ క్షణం సమర్పణ అంటే ఈ క్షణం అంతే. ఈ క్షణంలో ఉంటే భయానికి బలం ఉండదు. ఒక జింకగా ఈ మధ్యని చెప్పాను అనుకుంటాను, మళ్ళీ కొంతమంది కొత్త వారి కోసం చెప్తాను. ఒక జింక ఎలా సమర్పించుకొని తనను తాను రక్షించుకున్నది ఒక చిన్న జింక స్టోరీ. ఒక జింక నిండు గర్భిణి అన్నమాట. అది ప్రసవ సమయం దగ్గర పడింది. ఎలాగైనా సురక్షితంగా తన పాపకు జన్మనివ్వాలి, ఒక మంచి ప్రదేశం చూసుకుందామని అలా నడుస్తూ ఉంటుంది. అలా అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక సైడ్ అంతా మంటలు అంటుకుంటాయి అన్నమాట. అడవి అంతా అంటుకొని మంటలన్నీ వస్తూ ఉంటాయి. జింక అక్కడ ఆ సైడ్ మంటలు వస్తున్నాయి, ఇంకో సైడ్ వెళ్ళాలని వస్తుంది. ఇంకో సైడ్ వెళ్ళాలని వస్తే నది ప్రవహిస్తుంది, ఆ సైడ్ వెళ్ళడానికి లేదు. సరే ఇంకొంచెం ముందుకు వెళ్దామని చూస్తే ఒక బోయవాడు వస్తూ ఉంటాడు. జింకను చూసి ఆ జింకను చంపాలన్నట్లు బోయవాడ దూరాన బోయవాడ కనిపిస్తారు. ఇక్కడ బోయవాడ వస్తున్నాడే అని జింక వెనక్కి తిరిగి ఇలా చూస్తే వెనకల ఒక పులి వస్తుంది. జింక మీద దుంకి జింక తినాలి. ఇప్పుడు జింక ఏం చేయాలి, ఎక్కడికి పోలేదు. 4 సైడ్లు 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ సైడ్కి వెళ్ళడానికి జింకకు ఆస్కారమే లేదు. అప్పుడు జింక ఒకటే నిర్ణయించుకుంటుంది, ఏదన్నా ఈ ప్రపంచం ఏమన్నా ఇవ్వాలి, ఏదన్నా చదువు, నేను నా పాపకు సురక్షితంగా జన్మనివ్వాలి, అంతే నేను అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ దైవానికి తనను తాను సమర్పించుకుంటుందో, ఇక్కడ ఉన్నాను, ఇక్కడే నా పాపకు జన్మనివ్వాలి అనుకుంటుందో, అప్పుడు వెంటనే ఏమైందంటే పెద్ద మేఘాలు వచ్చేసి ఉరుములతో కూడిన వర్షం వస్తుందంట. అప్పుడు ఆ వర్షం వచ్చి ఆ మంటలు ఆరిపోతాయి. అప్పుడు పెద్ద ఉరుముని ఆ బోయవాడు బాగా ఎక్కువ పెట్టి జింక మీద వేసేటప్పుడు ఆ బోయవాడి మీద ఆ పిడుగు పడుతుంది. ఆ పిడుగు ఎప్పుడైతే ఆ పిడుగు పడుతుందో ఆ వారం మిగతా పోయి జింకకు దాని వారం పోయి ఆ పులికి తగ్గుతుంది. అక్కడ పులి కూడా చనిపోతుంది. బోయవాడు చనిపోతాడు, పులి చనిపోతాడు, మంటలు ఆగిపోతాడు. ఇంకా హాయిగా ప్రసవించి తన బిడ్డను తీసుకొని సురక్షితంగా వాటర్ తాగి సురక్షితంగా వెళ్ళిపోతుంది. చూడండి, అంత జింక భయపడలేదుగా. భయంతో ఉంటే అదే యూనివర్స్ హెల్ప్ చేయదు మాస్టర్. నిజంగా చెప్తున్నాను, మనం తయారులో ఉంటే యూనివర్స్ మనం గుర్తించాలి. ఎప్పుడు గుర్తిస్తుంది, ఎప్పుడైతే సమర్పించుకుంటామో నీదే నాది ఏమి లేదని అప్పుడు
మనసు. అప్పుడు మనకు సహాయం చేస్తుంది. జింక కూడా వెంటనే దేవుడు సహాయం చేశాడు. అసహాయం చేయడంలో వర్షం వచ్చింది, అన్నీ అనుకూలంగా జరిగినాయి. అలా భయాన్ని ఎప్పుడైతే లోపల నుంచి మనం తీసేస్తామో, ఆ భయాందోళనను పక్కన పెట్టేస్తామో, మనకు అన్ని అనుకూలంగా జింకకి ఎలా జరిగిందో అలా జరుగుతాయని చెప్తున్నారు. అలాగే అసూయ వల్ల కూడా మనం అసూయ ఎవరికైనా పక్కన వాళ్ళు నాకన్నా బాగున్నారు, వాళ్ళు నాకన్నా బాగా ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు ప్రతిదీ మనం కొంచెం అసూయ అనేది ఉన్నప్పుడు లోపల మనము మన ఆనందాన్ని మనమే కోల్పోతాం. ఆనందం ఉండదు. అసూయ లోపల ఆనందం ఉంటుందా? ఉండదు అసలు. ఎప్పుడైతే ఎవరితో పోల్చుకోకూడదు. ఎవరు ఎలా ఉంటే అలా అంతే, మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి. అప్పుడు మనము ఆనందంగా ఉండాలి. ఇతరుల విజయం కూడా, ఇతరులు విజయం సాధిస్తే మన విజయం తగ్గిపోదు కదా. ఎవరి వెలుగు వాళ్ళదే, ఎవరి వాళ్ళదే. అసూయ వచ్చినప్పుడు వెనుకతో ఉండాలి. పోల్చుకోకుండా ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు ఈ అసూయను కూడా మనము జయించవచ్చు. అసూయను కూడా సరెండర్ అవ్వచ్చు అన్నమాట. ఆశీర్వదించడం, ఎవరైనా అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాలి. మనకు దేని మీదైనా ఎవరి మీదైనా వాళ్ళను బాగా మంచి జరగాలని ఆశీర్వదించినప్పుడు మన జీవితం కూడా ఆనందంగా ఉంటుందన్న మాస్టర్. మనకు ఎంత మేలు జరగాలనుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే మేలు జరగాలని వాళ్ళను ఆశీర్వదించాలి అంటున్నారు. మొదట్లో మనం ఇలా చేయలేమో, కష్టం అనిపించవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే ఇది కూడా చాలా అద్భుతం. మన హృదయం అప్పుడు చాలా ప్రేమతో మారిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అసూయ అంటే ఇతరుల తోటలోని పూలను చూసి బాధపడడం. అసూయ అంటే ఏంటి మాస్టర్? ఇతరుల తోట బలి పూసిందేంటి, మా తోట ఒక్క పూలు లేదని బాధపడడం. సరెండర్ అంటే మన తోటలో ఉండే పూలను చూసి మనం ప్రేమించుకోవడం. కోపం వచ్చినప్పుడు ఏముండాలి చెప్తున్నాం మాస్టర్? కోపం వచ్చినప్పుడు ఎరుక ఉండాలి. ఎరుక ఉన్నప్పుడు ఆ కోపాన్ని జయించవచ్చు. భయం వచ్చినప్పుడు ఏముండాలి? నమ్మకం ఉండాలి ఎవరి మీద? ఆ విశ్వం మీద. అసూయ వచ్చినప్పుడు ఏముండాలి? కృతజ్ఞత, ఆశీర్వాదం ఉండాలి. మనం ఆశీర్వదించే హృదయం ఉండాలి. కృతజ్ఞత భావం ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా మనం జయించవచ్చు. కోపాన్ని జయించవచ్చు, భయాన్ని జయించవచ్చు, అసూయను కూడా జయించవచ్చు మాస్టర్. సరెండర్ చేయకూడదు ఏమిటి అంటే, సరెండర్లో మనం ఏం చేయకుండా ఉండాలంటే బాధ్యతల నుండి తప్పించుకోవద్దు. ఇప్పుడు బాధ్యతల నుంచి పారిపోవద్దు. సోమరిగా ఉండకూడదు. సోమరిగా పని చేయకుండా ఏమి లేదు, నేను సరెండర్ అయినాను అంతా అదే దేవుడే చూసుకుంటాడు. కానీ గాలిలో దీపం పెట్టి దేవా అంటే దీపం ఆడిపోకుండా ఉండదు కదా. ఆ దీపానికి కావలసిన సమృద్ధి ఎంత పోస్తేనే కదా దీపం వెలిగేది. అలాగే మనం పని చెయ్యాలి, సోమరిగా ఉండకూడదు, బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. ఏ పని చేయాలో మనస్ఫూర్తిగా హృదయం సాక్షిగా ప్రేమతో ఆ పనిని చేయాలి. ఫలితాన్ని మాత్రం వదిలేయాలి. ఎట్లన్నా జరగని ఆ ఫలితం ఏమైనా రాని అని ఎప్పుడైతే వదిలేస్తామో అదే సమర్పణ అంటున్నారనమాట. ధ్యానంలో కూడా సరెండర్ కావాలి మాస్టర్. ధ్యానంలో సరెండర్ కాము అంటే ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు రావద్దు అంటున్నాను. అది ఎప్పుడైతే ఆ ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయో ఓకే, కానీ ఏమైతే అలా సాక్షిభూతంగా ఆలోచనలను గమనిస్తూ ఉంటే ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా వాటితో పోరాడేది ఇంకా ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకా గందరగోళం మనకు మనమే సృష్టించుకుంటాం. ఆ శ్వాసను నెమ్మదిగా గమనిస్తూ ఆ శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ ఉంటే అదే ధ్యానంలో మనము సరెండర్ అవ్వడం అంటే అనమాట. ఏ అనుభవం వచ్చినా అనుభవాలు ఎన్నో వస్తుంటాయి. వచ్చినట్టు అంగీకరించడం. ఇది నాకెందుకు వచ్చింది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఏది మనము జడ్జిమెంట్లు తీర్పులు ఇవ్వకుండా ఉన్నట్లుగా స్వీకరించడమే సరెండర్ అని అంటున్నారు అనమాట. సరెండర్ వల్ల ప్రయోజనాలు ఏముంటాయి మాస్టర్? ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మనశ్శాంతి, ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది. అంతర్గతంగా మన లోపల ఒక ఆనంద భావన. పోయిన వారు మనం ఏంటో చెప్పుకున్నాం మాస్టర్స్, ఆనందం కాదు. ఇంతకుముందు ఆనందానికి 7 మెట్లు అని చెప్పుకున్నాం కదా. మన లోపల ఒక ఆనంద భావం ఉంటుంది, భయం తగ్గిపోతుంది, ప్రేమ పెరుగుతుంది అన్నమాట. విశ్వాసం, ప్రతి దాని మీద విశ్వాసం పెరుగుతుంది. మంచి సంబంధ బాంధవ్యాలు, అందరితో మంచిగా ఉంటామన్నమాట. ఒత్తిడి అనేది మనకు ఉండదు. ఎక్కడికైనా ఒత్తిడికి గురవు. ఆ ఒత్తిడి వల్లనే కదా షుగర్లు, బీపీలు, ప్రతి రోగం ఆ ఒత్తిడి ఎక్కువైనప్పుడే మనకు వస్తుంది. ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవిస్తామో అప్పుడు మనము హాయిగా ఆనందంగా ఏ రోగం లేకుండా ఉన్నామన్నమాట. ఎలా ఈ సరెండర్ను ఎలా సాధన చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం ఇలా చెప్పుకోవాలన్న మాస్టర్స్. ప్రతిరోజు పొద్దున్న లేస్తానే మనం ఉదయం ఇలా చెప్పుకోమంటున్నారు. ఈ ప్రతిరోజు నేను జరిగే ప్రతి అనుభవాన్ని, నా జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని ప్రేమతో స్వీకరిస్తాను, అత్యంత ప్రేమతో స్వీకరిస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నా వంతు ప్రయత్నం అంటే నేను చేసే పని నేను తప్పకుండా చేస్తాను. ఫలితాన్ని మాత్రం ఆ విశ్వానికే సమర్పిస్తాను. ఫలితం ఏదన్నా కానీ ఆ విశ్వానికి సమర్పిస్తాను అని ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే ఇలా మనం సాధన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఆ సమర్పణ భావము మన లోపల వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్. ఏమి చేయకు అన్నీ జరుగుతాయి అంటారు. ఏమి చేయకుండా అన్నీ ఎట్లా జరుగుతాయి మాస్టర్ అంటే ఏంటి? ఏమి చేయకుండా, ఏ పని చేయకుండా ఉండగానే, ఏ పని చేయకుండా అన్నీ జరిగిపోతాయి. ఇదేలా సాధ్యమని మనకు అనిపించవచ్చు. ఇది సోమరితనం కదా, నిర్లక్ష్యం కదా అని కూడా అనిపించవచ్చు. ఇది సోమరితనం కాదు. అవసరమైన ఆందోళన చేయొద్దు, అనవసరంగా ఆందోళన పడద్దు. ఈ శక్తిని భయాలతో వృధా చేయద్దు, ఆందోళనలతో వృధా చేయద్దు. ఇది ఒక అద్భుతమైన జీవన ప్రయాణం, నది లాంటిది. అలా మన జీవితం కూడా నది ఎలా ప్రవహిస్తుందో అలా నది ఏ అడ్డంకి వచ్చినా దాన్ని పోరాడకుండా అలా ముందుకు పోయినట్టు మన జీవితాన్ని కూడా అలా సాగిపోనివ్వాలి. ఎటు వెళ్ళాలి, ఎంత వేగంగా వెళ్ళాలి అని మనం శాసించలేము. అది తన దారి తనే వెతుక్కుంటుంది నది. అలా మనం కూడా అలా ఎటు దేవుడు తీసుకెళ్తుంటే మనం అలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మన జీవితం కూడా ప్రవాహంలాగా ఉండాలి. ఎదురుదాలను ప్రయత్నం చేయకుండా ఇంకా తీసుకుంటూ ప్రవాహంతో పాటు కలిసి ప్రవహించాల్సి ఉంటుందన్నమాట. సురక్షితంగా మనం ఒడ్డుకు చేరుస్తుందంట. అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, అవసరమైన ఆందోళనలనే వదిలేయాలి. ఏమి చేయకుంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, అనవసరమైన ఆందోళనలు వదిలేయండి. ఈ ప్రయాణంలో ఒక అద్భుతమైన నిజాన్ని మనము తెలుసుకుంటాము. మనం ప్రమేయం లేకుండానే మనసును ప్రశాంతంగా ఉంచడం ద్వారా పరిస్థితులు ఎలా మారుతాయో మనం చూస్తామన్న. ఏముండాలి? మనకు కాస్త ఓపిక అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. మనం కొన్ని స్టోరీ చెప్తున్నాం మాస్టర్స్. గజేంద్రుడు స్టోరీ అంటే అందరికీ తెలిసినట్లే, ప్రతి ఒక్కరికి తెలిసింటాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. గజేంద్రుడు అందరికీ తెలుసు కదా మాస్టర్. గజేంద్రుడు స్టోరీ తెలియని వాళ్ళు ఉంటారు. గజేంద్రుడు విష్ణువు భక్తుడు, ఒక గజరాజు, ఏనుగులకు రాజు, చాలా బలమైన వాడు. ఎప్పుడు వనంలో ఏనుగులతో విహరిస్తూ ఉంటాడన్న. అలా విహరిస్తూ ఒకసారి ఏమైందంటే ఒక నది దగ్గరికి వెళ్తారు. నీళ్లు దగ్గర వేస్తూ ఉంటాయన్నమాట. ఆ గజేంద్రుడు వెంటనే నీళ్ళ కోసము నదిలోకి దిగుతాడు. ఆ దిగినప్పుడు దిగి మళ్ళీ ఓరికే ఉండకుండా ఆ నది అంతా అలా చేస్తూ నీళ్ళని చల్లుకుంటూ ఆ ఆడగేనుగుల మీద నీళ్లు చల్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఎంజాయ్ చేసినప్పుడు అక్కడ ఆ నదిలో ఒక మూలన ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి నది అంతా అలా అలర్జీ చేసేసరికి ముసలి వేస్తుంది.
ఎవరు ఈ నదిని ఇలా చేస్తున్నారని, నేను నివసించే నదిని ఇలా చేస్తానని మెల్లగా వచ్చి ఏనుగు కాలు పట్టుకుంటుంది అన్నమాట. అప్పుడు గజరాజు చూస్తాడు, చాలా పోరాడతాడు. ఇద్దరు ఆ మొసలి ఏనుగు చాలా బలమైనది, మొసలి కన్నా బలమైనదే కాదా, చాలా బలమైనది. కానీ ఎక్కడుంది ఇప్పుడు? నీళ్ళల్లో ఉంది. మొసలి స్థానం నీళ్ళు. మొసలి నీళ్ళల్లో ఉంటే తన బలం ఎక్కువగా ఉంటుంది, బయటకు వస్తే మొసలికి అంత బలం ఉండదు. కానీ ఏనుగు బయట ఉన్నప్పుడు బలం ఉంటుంది, నీళ్ళల్లో తన బలాన్ని చూపించలేకపోతారు. అయినా కూడా పోరాడతారు. ఇద్దరు చాలా సంవత్సరాలు పోరాడతారు. పురాణాల ప్రకారం అయితే కొన్ని వేల సంవత్సరాలు పోరాడారని రాస్తారు. అంటే అంత చాలా ఎక్కువ సమయమే పోరాడతారు. ఎవరు ఓడిపోరు. పులి మొసలి ఓడిపోదు, ఏనుగు ఓడిపోదు. అలా పోరాడుతూ ఉంటారు. కాకపోతే లాస్ట్ కల్లా ఏనుగు బలం వస్తుంది. ఎందుకంటే మొసలి తన స్థానబలిని అంటారు కదా, స్థానబలిని కానీ తన బలిని కాదు అంటారు. అంటే అక్కడ స్థానబలిని ముసలికి నీళ్ళలో ఉంటే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముసలికి ఏనుగును చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు గుర్తొస్తాడు ఆ గజేంద్రుడికి తన దేవుడు విష్ణుమూర్తి తను ఎవరినైతే ఆరాధిస్తుంటాడో అంతవరకు గుర్తు రాలేదు. ఎప్పుడైతే గుర్తొస్తాడో వెంటనే తన పట్టుదల వదిలేసి, తన పోరాటాన్ని వదిలేసి వెంటనే సమర్పించుకుంటాడు. తనను తాను నువ్వే రక్షించాలి, ఈ పరిస్థితిలో నేను ఓడిపోతున్నాను, నా వల్ల కాదు దేవా, నువ్వే రక్షించుని ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో వెంటనే విష్ణువు ఉన్న ఫలానా అక్కడ ఆ విష్ణులోకి నుంచి స్వర్గలోకి నుంచి వచ్చి ఆ గజేంద్రుని ఆ ముసలిని తన చక్రాన్ని వదిలేసి ముసలిని చంపి ఆ ఏనుగు రక్షిస్తాడు అన్నమాట. అంటే ఆ ఏనుగు అప్పటికైనా చూడ సమర్పణ భావం ఎప్పుడైనా దానికి గుర్తు వచ్చింది. తన అహంకారాన్ని అంతా వదిలేసి ఎప్పుడైతే తన సమర్పణ భావంతో ఉండిందో వెంటనే అది దేవుడు వచ్చి కాపాడాడు. మనం ఏమనుకోవాలి, నా శక్తితోనే అన్నీ చేస్తాను అన్న నమ్మకం మనకు ఉంటుంది. కానీ ఆ భావన తగ్గిపోతూ ఎప్పుడైతే వస్తుందో, మన శక్తికి మించి అక్కడ అవతల ఉంటుందో అప్పుడు వెంటనే మనం ఆ దైవంపై నమ్మకం ఉంచితే దైవమే మన పరిస్థితిని కాపాడుతుంది, ఆ పరిస్థితిని సంకలిస్తుంది అని గజేంద్రుని వంశం అనే కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు. నష్ట పురాణాలలో సరెండర్ ఎంత శక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ద్రౌపది గురించి మనకందరికీ తెలుసు. ద్రౌపది ఒకసారి అదే దుశ్శాసనుడు ఆమెను ద్రౌపదిని దుర్యోధనుడు లాక్కడమని దుశ్శాసన కమ్మని పంపిస్తాడు కదా, సభకి ఈడ్చుకోవటమని ఊరికే రమ్మని తీసుకురమ్మని పంపిస్తాడు. కానీ ద్రౌపది రానప్పుడు ఈడ్చుకోవటమని చెప్తారు. ఈడ్చుకోవటమని వెళ్ళినప్పుడు అలా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తాడు. అప్పుడు ఈడ్చుకొని వచ్చి మళ్ళీ ఊరికి ఉండలేదు, ఆమె చీరలన్నీ తీసేయమని ఆజ్ఞయిస్తాడన్నమాట దుర్యోధనుడు దుశ్శాసనుడు. అప్పుడు ద్రౌపది అక్కడ ఉండే వాళ్ళందరినీ, వాళ్ళ భక్తులను అక్కడ అంతా భీష్ముడు, ద్రోణుడు, పెద్ద పెద్ద గురువులు అంతా అందరూ ఉంటారు కదా, అక్కడ గొప్ప వాళ్ళంతా సభలో ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది, ఇలా ఒక స్త్రీకి ఇంత అవమానం జరుగుతుంది, మీరంతా చూస్తూ ఎలా ఉన్నారు, మీరేమి సహాయం చేయలేదా, తన భర్తలను కూడా అడుగుతుంది, ఇంత దారుణం జరుగుతున్నా మీరు ఎందుకు చేతుల్లో కూర్చొని ఉన్నారు అని అందరూ తలలు ఉంచుకుంటారు. కానీ ఆమెకు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారన్నమాట. ఒక మాట కూడా ఇది తప్పు అని కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. భర్తలంతా అలాంటి పరిస్థితిలో ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ఏదో వాళ్ళ ధర్మానికి ఏదో మాట ఇచ్చినామన్నట్టు భీష్ముడు ఏం మాట్లాడాడు, ద్రోణుడు ఎవరు ఏం మాట్లాడు, వాళ్ళ రాజు ధృతరాష్ట్రుడు కూడా ఏం మాట్లాడాడు. అప్పుడు ద్రౌపదికి ఒకటి గుర్తొస్తుంది, ఏ సమయంలో అయినా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా నన్ను ఒక్కసారి మనసులో తలుసుకో, నేను నిన్ను సంరక్షిస్తాను, కాపాడుతానని కృష్ణుడు ఆమెకు మాట ఇచ్చినాడు. వెంటనే ఆ ద్రౌపదికి అది గుర్తొస్తుంది. వెంటనే కృష్ణుని మనసులో, కృష్ణ ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి నాకు
అని ఒక్కసారి మనసులో అనుకుంటానే వెంటనే ఆ చీరలు అన్ని మళ్ళీ ఆమె పై నుంచి వచ్చినట్లు మొత్తం అక్కడ ఆమెకు అవమానం జరగకుండా కాపాడగలుగుతుంది కదా. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. ఆమె తన ప్రయత్నం చేసింది, అందరినీ తెలుసుకోవాలని అందరినీ ప్రశ్నించింది, కానీ ఎవరు కూడా అక్కడ నోరు పడిపోయేసరికి ఆ ప్రయత్నాన్ని ముగిసినప్పుడు దైవంపై విశ్వాసం వచ్చింది. దేవుణ్ణి విశ్వాసం వచ్చి తను రక్షించుకున్నమాట. కాబట్టి మనం కూడా మన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎప్పుడైతే మనకు అది చేయలేకపోతాం, ఆ పని జరగదు, అప్పుడు దైవానికి అది వదిలేస్తే దైవమే చూసుకుంటాడు. అలాగే అర్జునుడు కూడా యుద్ధంలో బంధువులందరినీ చూస్తానే యుద్ధం చేయలేడు. అసలు ఏం చేయాలో దిక్కు దోసదు. అప్పుడు దిక్కు దోస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? కృష్ణుడు. ఏది ధర్మమో, ఏది చేయాలి, ఏది అధర్మమో, అంటే వీళ్ళందరినీ చంపడమా, నా వాళ్ళందరినీ చంపడం ధర్మమేనా అని దిక్కుదోచని పరిస్థితి వచ్చినప్పుడు తనలో తనే మొదలపడకుండా వెంటనే కృష్ణుని ఆశ్రయిస్తాడు. అప్పుడు కృష్ణుడు తనకు సరైన మార్గం చూపించి అంత ధర్మబోధ చేస్తాడు. అప్పుడే భగవద్గీత కూడా మనకు ఆ కృష్ణుడి ద్వారా వచ్చిందనమాట. ఆ అర్జునుడు కూడా కృష్ణుడికి సమర్పించుకున్నాడు కాబట్టి అంతా కూడా మంచి జరిగింది అని అనమాట. సమాధానం తెలియదు. మనం సమాధానం తెలియనప్పుడు అప్పుడు అహంకారం వదిలి సరైన మార్గం కోసము మనము ఆ దైవాన్ని సమర్పించుకోవాలి అంటున్నారు. అలాగే శబరి కూడా మాస్టర్ శబరి ఎన్ని రోజులు శ్రీరాముని కోసం, శ్రీరాముడు వస్తాడు అని ఎదురు చూస్తుంది. ఎంత నమ్మకంతో, విశ్వాసంతో ప్రతిరోజు అంతా శుభ్రం చేసి వాళ్ళకు మంచి పనులు అంటే ఈరోజు వస్తాడు అని ఎప్పుడు నిరాశ చెందలేదు. రాలేదేని నిరాశ చెందలేదు. ఈరోజు అంతా శుభ్రం చేసి అన్ని రెడీ చేసి పెడుతుంది. రాలేదా, సరే నెక్స్ట్ రోజు మళ్ళీ అదే పని చేస్తుంది. ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా కూడా నిరాశ పడకుండా తన కర్తవ్యాన్ని కొనసాగించింది. అలా నిరీక్షించినప్పుడు శ్రీరాముడు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రియమైన పెట్టిన ఆహారాన్ని స్వీకరించి ఆమెకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఇలా అన్నమాట. ఎప్పుడు ఆమె ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసింటే రాముడు ఎప్పుడు వస్తాడో అని వదిలేసింటే రాముడు చూడలేదు కదా. ఆమె ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చేయాల్సిన పనిని, తన కర్తవ్యాన్ని మాత్రమే చేసింది కాబట్టి ఆ పని సక్రమంగా ఆ నలుగురి ప్రకారం జరిగిందన్నమాట. అలాగే ప్రహ్లాదు కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నే ఇంట్లో అతనికి శత్రువు అన్నాడు. అంటే తనేమో విష్ణు భక్తుడు, వాళ్ళ నాన్నేమో విష్ణు అంటే విపరీతమైన కోపం. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అతన్ని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతను మాత్రం మాత్రం కూడా భయం అనేది లోపల ఎలాంటి భయము లేదు. ఎందుకంత ధైర్యంగా, అంత నిర్భయంగా ఉండగలుగుతున్నాడు? తనతో తన దేవుడు ఉన్నాడు. తనను అనుక్షణం తన వెంట ఆయన ఉన్నాడు కాబట్టి ఏది జరిగినా అంతా ఆయనే చూసుకుంటాడని ఎప్పుడైతే ఆ భావనతో అంత చిన్నప్పటి నుంచి ఆ విష్ణు మీద అంత భక్తితో, అంత భావనతో ఉంటాడు కాబట్టి అతనికి ఎక్కడ విషం తాగించినా ఏం కాదు, ఆ పాముల మధ్యలో వేసినా ఏం కాదు, ఆ సముద్రంలో వేసినా ఏం కాదు, మంటలో వేసినా ఏం కాదు, మళ్ళీ వేసేస్తాడు అన్నమాట. అలా ఏమి అంత వాళ్ళ నాన్న ఎంత అతన్ని చంపించాలని చూసినా, అతనికి విష్ణు నామం మార్పించాలని చూసినా చేయలేకపోతాడు. అంటే అంత విశ్వాసంతో, అంత దేవుడి మీద నమ్మకంతో చిన్నప్పటి నుంచే అది ఉంది కాబట్టి అలా ఆ ప్రహ్లాదు కూడా తనకి ఇప్పటికీ మనము అతని గురించి చెప్పుకుంటున్నాం. వీళ్ళంతా కూడా ఆ పురాణాలలో అంత సమర్పణ భావంతో ఉండి వాళ్ళు అనుకునేది నెరవేర్చుకున్నారు అన్నమాట. అలాగే మీరాబాయి గురించి కూడా మనకు తెలుసు. ఆమెకు అన్నీ ఉంటాయి, పెద్ద రాజుల ఇళ్లలో ఉంటుంది, కానీ ఆమె మనస్సు నిండా ఎవరుంటారు? దైవం, కృష్ణుడే ఉంటాడు అన్నమాట.
కాబట్టి ఎప్పుడు కూడా శరణాగతి తనకి ఎంత సమస్యలు వచ్చినా ఏం జరిగినా కూడా ఆ కృష్ణుని సమర్పణ భావంతో ఉంటుంది కాబట్టి ఆమె కూడా చివరికి మోక్షం పొందుతుంది. తర్వాత హనుమంతుడు, మనం హనుమంతుడు తీసుకుంటే హనుమంతుడు ప్రతి కార్యంలో తను చేసిన అనే భావన ఉంటుంది. సముద్రం దాటాలనే రాముడే, ఏ పని చేయాలనే సీతామని అన్వేషించాలనే రాముని దగ్గరే భావం. తను ఏం చేసినా సంజీవిని పర్వతం తీసుకురావాలనుకున్నప్పుడు అంతా ప్రతిదీ కూడా తను అది శ్రీరాముడు సేవగా భావించాడే తప్ప నేను చేస్తున్నాను అనేది అలా హనుమంతుడికి అహంకారం అనేది గర్వం అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఎప్పుడు కూడా ఒక సమర్పణ రాముడికి చేస్తాడు కాబట్టి రామునితో యుద్ధం వచ్చినా కూడా రాముడిగా సమర్పించుకుంటాడు. కానీ రాముడితో యుద్ధం చేయాలని కాదు, అక్కడ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా సరెండర్లోనే పోరాడతారన్నమాట. కాబట్టి రాముడే వాళ్ళని అర్థం చేసుకుంటాడు. ఇట్లా ఎక్కడ చూసినా మనము ఇలాంటి గొప్ప వాళ్ళంతా ఆ సరెండర్ మోడ్లోనే ఉంటారు. మనం కూడా ఇప్పుడు అలాంటి మోడ్లోనే అంటే మనకు కూడా మన జీవితం కూడా హ్యాపీగా ఇప్పుడు కూడా బాధలు భయాలు ఉండవు, అన్నిటినీ వదిలేసి ఆ సరెండరింగ్లో ఉండాలి అని చెప్తున్నాను. ఇది సరెండర్ అంటే ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా? ఇంకా కొన్ని పాయింట్స్ ఎవరైనా యాడ్ చేస్తారా? చేయొచ్చా? లక్ష్మణుడు కూడా సరెండర్ మోడ్లోనే, అంటే వాళ్ళన్న ఏ చేసినా శ్రీరాముని సరెండర్లోనే ఉంటారు లక్ష్మణుడు. చాలామంది పురాణాలలో ఆ సరెండర్ మోడ్లో ఉండే వాళ్ళే విజయం సాధిస్తున్నారు. ఎక్కువ శాతం మనము పురాణాలు తెలియజేస్తే ఎవరైతే అహంకారంలో నేనే రావణాసురుడు ఉన్నాడు, ఎక్కడ సరెండరింగ్ లేదు కాబట్టి అతను పతనం అయిపోయినాడు. అంటే ఎవరైతే అహంకారంలో అంతా నేనే చేస్తున్నాను, నాదే ఇదంతా నాదే అనే భావన ఎవరైతే ఉందో వాళ్ళు ఎక్కడ గెలవలేదు. ఎక్కడైతే అంతా నా చేత చేయించబడుతుంది అనే భావన సరెండర్ మోడ్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చివరకు విజయం సాధిస్తారు. మనం కూడా మన జీవితంలో విజయం సాధించాలి అంటే సాధించాలి అని కాదు, హాయిగా హ్యాపీగా జీవించడమే విజయం సాధించడం. మనం ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటే అదే సరెండర్. ఆ దైవానికి సరెండర్తో ఉన్నట్లే అని పురాణాలలో చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం అలా మన లైఫ్లో కూడా మనం తీసుకుంటే మనం ప్రతిరోజు జరిగే ప్రతి విషయంలో కూడా మనం ఆ సరెండర్ మోడ్లో ఉంటే, ఈరోజు కూడా ఒక ఆందోళనకరమైన విషయం నాకు ఉంది, నేను సరెండర్లో ఉన్నాను, నాకు మంచిగా జరుగుతుందని అది చూడాలి, దేవుడికి తెలుస్తుంది. అట్లా దేనికి ఆందోళన లేదు. సరే ఇంకో రకంగా జరగని లేదు, జరిగితే మనం అనుకుంటే అనుకోని లేదు, మనం చేయలేదా? మనము ఆ తప్పు చేయలేదు, మనం అబద్ధాలు చెప్పము ఇక్కడ. కాబట్టి మనం సరెండర్లో ఉన్నాం. తెలుసుకుంటే అర్థం చేసుకుంటే చేసుకుంటారు, లేకుంటే వదిలేద్దాం అంతే. అట్లా ప్రతిదీ వదిలేయాలి, విధించి పట్టుకోవాలి. విధించినప్పుడు ఏమైంది, కొద్దిసేపు పట్టుకోగలం ఏదైనా. ఇలానే పట్టుకుంటే కొద్దిసేపు నొప్పి ఉండదు, అట్లా పట్టుకుంటే ఆ చేయి నొప్పిస్తుందా లేదా? చాలా నొప్పిస్తుంది. సో ఎప్పుడైతే వదిలేస్తాం ఫ్రీ అయిపోతాం. కాబట్టి వదిలేద్దాం, అన్నీ వదిలేద్దాం, హాయిగా ఆనందంగా జీవించాలి. ఏం జరిగితే జరిగేవన్నీ మంచిగానే జరిగిన నాడే తెలియని పాటలు కూడా ఉంటాయి మాస్టర్. పాటలు కూడా వాడుకుంటాము. హాయిగా కాసేపు ధ్యానం చేసుకున్నారు మాస్టర్స్. టైం ఎంత? 1:10 1:30 కదా భోజనము. సరే, ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దామా? హాయిగా కళ్ళు మూసుకున్నాం మాస్టర్స్. ఏళ్ళలో పెట్టుకున్నాం. అక్కాలు